Yes, madam. నేను శివాని మా గురువులు శాంతి మ్యామ్ ఇంకా తీసుకోండి. Yes. ఆ గురువులు శాంతి మ్యామ్ ఇంకా సో అరౌండ్ 3 months నుంచి సంగీతం నేర్చుకుంటున్నా. అండ్ ఇక్కడ ఈరోజు అభిమాన్ కళ్యాణ్ పాడాను. ఓకే. ఎస్ 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 మేడం, మీరు ఏదైతే పాట పాడారో 2 lines పాడండి. మీ వాయిస్ ఇక్కడ ఆడియన్స్ అందరూ వింటారు ఆల్ ఇండియా లెవెల్లో. బ్యూటిఫుల్ మేడం, చాలా బ్యూటిఫుల్. ఇంకా అర్ధగంట కంటిన్యూ పాడితే బాగుంటుంది అనిపించింది. చెప్పట్లు ప్లీజ్, ఇంత బ్యూటిఫుల్ వాయిస్. బ్యూటిఫుల్. ఎస్ మేడం, మీకు సంగీతంలో ఇంకా ఏమేమి వస్తుంది? పాటలతో పాటు డాన్స్తో పాటు ఇంకా ఏమేమి నేర్చుకున్నారు ఆర్ట్స్లో మీరు? సంగీతం అండ్ డాన్స్. ఎస్, ఎక్కువ సంగీతం మీద ఫోకస్ చేస్తాను. ఓకే. కూచిపూడి కూడా మ్యామ్ దగ్గర నేర్చుకున్నాను. ఓకే. అంతే, గిటార్ చిన్నప్పుడు నేర్చుకున్నా. ఓకే. ఇన్స్ట్రుమెంట్స్ అంతా కాదు, ప్రస్తుతానికి సంగీతం. ఓకే. ఇక్కడ ఇంతకుముందు పర్ఫామ్ చేయడం జరిగింది స్కూల్, కాలేజ్ కానివ్వండి, వేరే స్టేజెస్? ఓకే. అంతే, ఆ తర్వాత ఇప్పుడు ఈరోజు ఎలా అనిపించింది? ఇంత గొప్ప వేదిక మీద పెద్దల సమక్షంలో మీరు అవార్డ్స్, సర్టిఫికెట్స్? చాలా బాగా అనిపించింది. ఆపర్చునిటీ నాకు అసలు వెరీ గ్రేట్ఫుల్ మ్యామ్ కోసం. ఎస్. ఎన్ని మంత్స్ నుంచి మీరు నేర్చుకున్నారు డాన్స్? డాన్స్ అరౌండ్ సేమ్ 3 months. ఫోకస్ ఎక్కువ సంగీతం. ఓకే. ఎడ్యుకేషన్ ఏం చేస్తున్నారు మేడం? ఇప్పుడు నాది లాస్ట్ ఇయర్ బీటెక్ అయింది. ఓకే. జాబ్. ఓకే. ఓకే మేడం, మీ ఫ్యూచర్ డ్రీమ్ ఏంటి? ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నారు? సో ఇంకా నేను డిసైడ్ అవ్వలే, బట్ ప్రాబబ్లీ ఎంబీఏ చేస్తా. అండ్ లైక్ తేజస్వి చెప్పినట్టే సంగీతంలో కూడా అండ్ డాన్స్లో కూడా కెరియర్ ఫోకస్ చేద్దాం. సూపర్. ఇంకా మేడం, మీ గురువు గారి గురించి, పేరెంట్స్ గురించి, వాళ్ళ కోఆపరేషన్ సపోర్ట్ ఏ విధంగా ఉంది? అసలు చెప్పాలంటే మ్యామ్ వల్లే ఇలా ప్రోగ్రామ్స్కి స్టేజ్ ఫియర్ ఉంది నాకు. ఓకే. బట్ నా ఫస్ట్ ప్రోగ్రామ్లో చాలా నర్వస్ అయ్యా. సో ఇలా ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయడం వల్ల అది కూడా స్లోగా తగ్గుతుంది. అండ్ మమ్మీ కూడా వర్కింగ్ కన్నా కానీ అసలు ఫుల్ హెడేక్స్ అండ్ వామిటింగ్స్ వచ్చేస్తుంది కార్లో చాలా ట్రావెల్ చేస్తాను. ఓకే మేడం, మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ మమ్మీ. సూపర్ సూపర్, వెరీ నైస్. అచ్చా, ఈ రంగంలో మీరు ఇంత హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు, అది చేస్తూ ఈ రంగంలో ఇంకా ఫ్యూచర్ కంటిన్యూ చేస్తారా మేడం? अच्छा, थैंक यू मैडम, थैंक यू सो मच. यस, मीरा ఒక మాట हिंदी में बोलिए मैडम. आज के प्रोग्राम के बारे में, आपके शिशु के बारे में, आप इतनी छोटी उम्र में गुरु बन गए और आपके शिशु जो भी कुछ है वो शांति मैम की वजह से है. जी, मैं अभी जहाँ खड़ी हूँ सिर्फ उन्हीं की वजह से है. सुपर सुपर और सुपर. मैं आगे भी उनकी छत्र छाया में वेरी अपना नाइस करियर बढ़ाना चाहूँगी. ओके. आज कैसा लगा आपके स्टूडेंट्स इतना अच्छा परफॉर्म करे? दोनों ने बहुत अच्छा परफॉर्म किया. शिवानी वॉइस इज वेरी गुड जी. एंड आगे जाके और भी अच्छा परफॉर्म करेंगे, आई डेफिनेटली नो. एंड तेजस्वी फ्रॉम द स्टार्टिंग शी इज डांसिंग वेरी वेल एंड इन फ्यूचर आई वांट टू सी हर इन द लाइक एट द बिग स्टेज. सो या, क्या कहना चाहेंगे आप मैडम को और ये ऑर्गेनाइजर्स जो प्रोग्राम ऑर्गेनाइज करे उनको क्या कहना चाहेंगे? आपको इतनी अच्छी अपॉर्चुनिटी दी आज. आगे भी वो लोग ऐसी ही अपॉर्चुनिटी देते रहेंगे, मुझे ये भी पता है. और क्या उन लोगों की वजह से ही हम लोग आगे बढ़ रहे हैं. Yes. तो आगे जैसे जैसे बढ़ते जाएंगे उनके साथ ही हम आगे कंटिन्यू करना चाहेंगे और ऐसे ही आगे बढ़ेंगे. अभी तक आप आपके करियर में कितने शिशु को तैयार करे? कितने? अभी हमारी डांस अकेडमी 3 ब्रांचेस हैं. जी. एक ब्रांच में मैम सिखाते हैं. Okay. एक ब्रांच में मैं और जी. एक जो ब्रांच है उसमें इनकी जो डॉटर है वो. तो मैं भरतनाट्यम के साथ कंटिन्यू करती हूँ और ये दोनों कुचिपुड़ी के साथ ऑलमोस्ट एक जो भी ब्रांच है उसमें 30 to 40 स्टूडेंट्स हैं. सुपर. अभी तक कितने शिशु को तैयार करे आप कर चुके ऑलरेडी? लाइक ऑलमोस्ट अभी 20 to 25 स्टूडेंट्स हम लोग परफेक्ट कर चुके हैं कि वी कैन टेक देम ऑन द स्टेज. सुपर, तालियों की जरूरत है. ये बात, इतने कम टाइम में इतना अच्छा ट्रेनिंग दिया आप. अच्छा, और कैसा लगा आज आपको? आज मुझे बहुत अच्छा लगा. पहले भी मैम ने मुझे मौका दिया कि मैं लाइक गेट द रिस्पेक्ट फ्रॉम so many big artists and so many personalities. So right now I'm here, so I'm very happy. ओके मैडम, ट्रेनिंग कैसे दे रहे हैं? ऑनलाइन दे रहे हैं या ऑफलाइन दे रहे हैं? एक जो है वो ऑनलाइन चल रहा है जी. और दो जो है वो ऑफलाइन चल रहा है. हमारे ब्रांचेस में हम जो भी है बच्चों को बुलाते हैं और वहीं पर परफॉर्म करते हैं.
मैडम इतना क्वालिटी ट्रेनिंग है, ये लोगों को देखे तो पता चल रहा है, शानदार ट्रेनिंग है और आपके बैच की काफ़ी तारीफ की गई अंदर। तो फ्यूचर में ब्रांचेस बढ़ाना चाहेंगे क्या? हाँ जी, हम ब्रांचेस बढ़ाना चाहेंगे और 2-3 ब्रांचेस और खोलना चाहेंगे। अभी हम एक और ब्रांच का कंटिन्यू करने वाले हैं खोलने के लिए। सो आगे ऐसे ही हमारा जो भी अभी बिजनेस चल रहा है, आपकी जो भी हम अभी कला दूसरों को दिखा रहे हैं, वो हम आगे कंटिन्यू करेंगे। यस, थैंक यू मैडम। लास्ट मैडम, आपका एकेडमी का पूरा नाम क्या है और ब्रांचेस कहाँ पर है? मेरा पूरा नाम मुस्कान होता है। हमारे एक ब्रांच जो है वो हमारी सोसाइटी में ही है और एक जो ब्रांच है वो हम सोसाइटी के पास स्कूल है उसमें ओपन किया है। और एक एरिया का नाम बोलिए और एकेडमी का नाम। मदीनागुड़ा लैंडमार्क एंड वन इज एट दिल्ली छतरपुर ओके एंड राइट नाउ वन इज ऑनलाइन। मैडम, कोई न्यू एडमिशन होना तो कैसे कांटेक्ट होना? डायरेक्टली कॉन्टैक्ट हमारा फेसबुक अकाउंट है साधना कला केंद्र और इंस्टाग्राम पे भी है साधना कला केंद्र के नीचे। ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా నా పేరు పూజిత. ఓకే. మీ గురుగారి పేరు? శ్రీమతి మంథా మాధవి శర్మ. ఓకే. ఏ పాట మీద డాన్స్ చేయడం జరిగింది? శ్రీమన్నారాయణ. ఎన్ని పాటల మీద డాన్స్ చేశారు? 30+. ఓహ్, అచ్చా. ఎలా అనిపించింది ఈరోజు మీరు పర్ఫామ్ చేస్తుంటే? మీ పర్ఫార్మెన్స్కి అందరూ బాగా గురుగారి గురించి ఏం చెప్తారు? వాళ్ళు ఏ విధంగా ఇస్తున్నారు మీకు సపోర్ట్ ట్రైనింగ్? చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నన్ను ఈ స్టేజ్ మీద ఇలా పర్ఫామ్ చేయబడలే నాకు గురించి. ఓకే. ఏ క్లాస్ అవుతున్నారు? ఏ స్కూలు? నేను 4th క్లాస్ నారాయణ స్కూల్. ఓకే. మీ డ్రీమ్ ఏంది? మీ గోల్ ఏంది? మీరు పెద్దగా ఏం అవ్వాలనుకుంటున్నారు? పెద్ద క్లాసికల్ డాన్సర్. వెరీ నైస్, వెరీ నైస్. అచ్చా, డ్యాన్స్లో మీరు ఎన్ని రకాల డ్యాన్సులు నేర్చుకున్నారు? భరతనాట్యం ఒకటి. ఓకే. అచ్చా, డ్యాన్స్తో పాటు ఇంకా ఏమేమి వస్తాయి మీకు? వేరే ఆర్ట్స్? స్పోర్ట్స్. స్పోర్ట్స్, వెరీ గుడ్. ఓకే. అచ్చా, ఇంకా మీ పేరెంట్స్ సపోర్ట్ మీకు ఏ విధంగా ఉంది? అచ్చా, మీ టీచర్స్ ఏమంటారు మీ గురించి ముఖ్యంగా? చాలా బాగా చేశాను. అచ్చా, ఇంకా ఇక్కడ కాకుండా ఇంకా వేరే స్టేజెస్ మీద కూడా ఏమైనా పర్ఫామ్ చేశారా? ఎక్కడెక్కడ చేశారు? ఏమేమి చేశారు? రవీంద్ర భారతి, త్యాగరాయ. ఓకే, ఓకే, వెరీ నైస్. ఓకే. ఎన్ని మంత్స్ నుంచి మీరు డ్యాన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు? 2 years. సో ఇప్పటికి ఎన్ని అవార్డ్స్ సాధించుకున్నారు? 15+, 20+. సూపర్ 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 సూపర్, వెరీ నైస్. ఓవరాల్గా ఈరోజు ఎలా అనిపించింది? చాలా బాగుంది. మేడం, మీ పాపగారు ఇంత చిన్న వయసులో ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు. దాదాపు 15 కన్నా పైన అవార్డ్స్ తీసుకోవడం జరిగింది ఇంత చిన్న వయసులో. యాజ్ ఎ మదర్గా మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉందండి. ఓకే. పాపగారికి ఈ రంగంలోకి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? ఈ అవకాశం ఇచ్చిన సమజ్దార్కి, ఆర్గనైజర్కి, గురు గారికి ఏమైనా చెప్పాలి? మాధవి శర్మ గారికి కృతజ్ఞతలు చెప్పాలండి. తనే చాలా ప్రోత్సహిస్తుంది. ఒక్కరోజు క్లాస్ కాకుండా కానీ అడుగుతుంటుంది. ఓకే, చాలా బాగా ఎంకరేజ్ చేస్తుంటుంది మేడం వల్లనే. ఓకే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎస్, చెప్పండి. మీ పేరు, మీ గురుగారి పేరు? వెయిట్. ఓకే. మీ పేరు, మీ గురుగారి పేరు? నా పేరు ప్రిన్సీ. నా గురు పేరు మాధవి శర్మ. ఓకే. ఏ పాట మీద డాన్స్ చేశారు? ముద్దుకాళేశ్వర, ఓకే. రామప్రభు, ఓకే, బ్రహ్మం ఒక్కటే, ఓకే, నరసింహ కౌత్యం, మురుగన్ కౌత్యం, ఓకే, ఆండాల్ కౌత్యం. ఓకే. ఇంకా ఎస్, మీరు ఎన్ని పాటల మీద డాన్స్ చేయడం జరిగింది? ఎన్ని పాటలు? 2 సాంగ్సా, 3 సాంగ్సా? ఓఫ్, 16 సాంగ్స్లో పర్ఫామ్ చేశారా? అచ్చా, డ్యాన్సులో మీరు ఏ డ్యాన్సులు నేర్చుకున్నారు? ఓకే, ఓకే, ఓకే. సూపర్ సూపర్. అచ్చా, ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడెక్కడ చేశారు మీరు పర్ఫార్మెన్స్? వేరే స్టేజెస్ మీద చేశారా? అచ్చా, ఈరోజు ఎలా అనిపించింది? మీరు గ్రూప్లో అక్కడ పర్ఫామ్ చేస్తుంటే అందరూ మీ పర్ఫార్మెన్స్ బాగా మెచ్చుకున్నారు. మీ కాస్ట్యూమ్స్ కూడా బాగుంది, ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇచ్చారన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళు మీ గురించి ఇలా చెప్తుంటే? ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పటికి ఎన్ని అవార్డ్స్ సాధించారు మీరు? ఓఫ్, సూపర్. మీకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? 27. వెరీ నైస్, వెరీ నైస్. అచ్చా, ఇంకా మీరు పెద్దగా ఏమి అవ్వాలనుకుంటున్నారు?
ఐపీఎస్, వెరీ నైస్, సూపర్ సూపర్. మీరు పెద్ద డాన్స్ వెరీ నైస్, వెరీ నైస్, గ్రేట్. మేడం, మీ పాప గారు ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు, అందరూ శభాష్ అనేలా చేశారు ఇంత చిన్న వయసులో. ఈరోజు ఈ పరికరంలో వీళ్ళదే హైలైట్ పర్ఫార్మెన్స్. యాజ్ ఎ మదర్గా మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా ఓకే, అచ్చా. పాప గారు ఐపీఎస్ కావాలని అన్నారు పెద్ద అయ్యాక. మీ సపోర్ట్ కోఆపరేషన్ ఎంతవరకు ఉంటుంది? ఆమె ఓకే, తన మనసు నుంచి చెప్పింది ఐపీఎస్ కావాలని. ఆ లక్షణాలు ఉన్నాయి కూడా పాపలో. ఓకే, ఈ గురుగారికి ఏం చెప్తారు, మీరు ఆర్గనైజర్కి ఏం చెప్తారు, మీకు ఇంత అద్భుతంగా ఈరోజు అవకాశం ఇచ్చినందుకు? చాలా థ్యాంక్స్. ఓకే, ఈ రంగంలోకి ఇంకా ముందుకు తీసుకెళ్తారా పాపకి? అచ్చా, ఎక్కడి నుంచి రావడం జరిగింది ఇక్కడ? అచ్చా, సూపర్ అండి, థ్యాంక్ యూ. ఇనిషియల్లీ మొట్టమొదటి నేను డాన్స్ మాస్టర్ కెరీర్ స్టార్ట్ చేసింది 1983లో. మా గురువు గారు నేర్చుకున్న పాట ఏంటి? ఆరభి గెలీపు లౌడ్లీ ఆరభి లోపి చేయండి బాబు, లోగానే వస్తుంది. పాట మొత్తం చాలా ఘనంగా చేసింది. లోకేజీ వెయిట్ కూడా లోకేజీయే, కాకపోతే డాన్స్ మాత్రం హై కేజీ. సూపర్ సూపర్. థ్యాంక్ యూ. తదుపరి అంశంగా కీర్తి.
తదుపరి అంశం తొలజాతి శబ్దం శ్రీ వాణి నిత్య నికేతన్ నాట్యాశాలని వాణి మేడం గారి శిష్యులు గురుతోమాచి. సకల సంపదము పావనములకెల్ల పావనమయము. మీ గురుగారి పేరు ఇప్పుడు చెప్పండి. మీ పేరు, మీ గురుగారి పేరు. నా పేరు అతిథి. ఓకే నా గురుగారి పేరు వాణి. ఓకే. అచ్చా, ఏ పాటతో మీరు డ్యాన్స్ చేయడం జరిగింది? క్రీడాశక్తి. ఓకే. ఎన్ని పాటల మీద డ్యాన్స్ చేశారు? ఓకే. డ్యాన్స్లో మీరు ఏ డ్యాన్సులు నేర్చుకున్నారు? ఎస్, వెస్టర్న్ డాన్స్, గుడ్. కూచిపూడి, ఓకే, భరతనాట్యం ఎస్, ఇవన్నీ నేర్చుకుంటాను. వెరీ నైస్. ఏ స్కూలు, ఏ క్లాస్? విశ్వమణి టాలెంట్ స్కూల్. ఓకే, నేను 7th క్లాస్. వెరీ నైస్. ఈరోజు ఎలా అనిపించింది మీకు? మీరు పర్ఫామ్ చేస్తుంటే అందరూ మీ పర్ఫార్మెన్స్ చప్పట్లు కొట్టారు, బాగా చేశారన్నారు. మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ మా టీచర్కి థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే మా టీచర్ ఇక్కడ తీసుకొచ్చుకున్నాను. వెరీ నైస్. మీ పేరెంట్స్కి ఏం చెప్తారు? వాళ్ళు కూడా మీకు అంత అద్భుతంగా సపోర్ట్ చేసి. మా మమ్మీకి చాలా సపోర్ట్ ఇచ్చింది నాకు కూడా. మా మమ్మీ నన్ను ఈ ఏజ్లో పెట్టాను. ఓకే. మా మమ్మీకి నేను థ్యాంక్స్ చెప్తాను. ఓకే. అచ్చా, ఇక్కడ కాకుండా ఇంకా వేరే స్టేజెస్ మీద, వేరే ఫంక్షన్స్లో ఎప్పుడైనా పర్ఫామ్ చేయడం జరిగిందా? చేశాను. అచ్చా, ఏమేమి చేశారు అక్కడ? అక్కడ వెస్టర్న్ డాన్స్ చేశాను, కూచిపూడి డాన్స్ చేశాను. ఇక్కడ 2 times. ఎస్. అచ్చా, డ్యాన్స్తో పాటు ఇంకా ఏమేమి వస్తుంది మీకు? వేరే ఆర్ట్స్? జిమ్నాస్టిక్స్ వచ్చింది. వెరీ నైస్. ఇంకా జిమ్నాస్టిక్స్, ఓకే. వెస్టర్న్ డాన్స్, కుంఫు, కరాటా సూపర్ సూపర్ సూపర్. మల్టీ టాలెంటెడ్, యు ఆర్ మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఓకే. మీరు ఇంకా